చలో ముచ్చట కాడుకోదాం నడురు ఇక చేతిలో బండి ఉంటే చాలు ఇవ్వాలి రేపు నా అంతటోడే లేదనుకుంటారు పోరాళ్ళంతా కూడా. అరే ఓ చేతిలో స్టీరింగ్ ఇంకో చేతిలో ఫోను, అరే అది ఉంటే చాలు ఇక దేశానికి ప్రాధాన్యమైనట్టే ఎత్తాండ్రు, అంతే ఫీల్ అవుతుర్రు. ఇక కోట్లకు పడగలు ఎత్తినట్టు కూడా బిల్డప్ ఇస్తాండ్రు. అరే పానాలు రాబాయ్ జర సోయి ఉండద్దా, బ్రేక్ల మీద ఎప్పుడు కాలు పెట్టాలి, ఎప్పుడు స్పీడ్ పెంచాలనేది జర్రన్న సోయిలు ఉండాలి, అవునా కదా? సోయంతా పోన్లనే కాళ్ళు ఏడున్నాయో ఏ బైక్ మీద ఉన్నాయో కూడా సుత్త తెలియకుండా మనసు గాలి తెలుతుంది, అటెనక గాల్లె గత్తర అవుతుంది. ఇళ్ళ పని కూడా పాడువాడ గట్లనే చేసిరు కదా, చూడరు ఏందో మరి ముచ్చట. అరే గీ కాలపు పోరగాండ్లకు బండి నడుపు నేర్పిస్తే రోడ్డు మీద సొయ్యి ఉంటలేదు మన ఉంటలేదు. చేతిలో ఫోన్లు పట్టుకొని గుద్దుకుంటా పోతే ఎట్లా మన పానాలు ఉంటాయా, మంది పానాలు దక్కుతాయా? మేడ్చల్ జిల్లా జీనం వ్యాలీ రోడ్డు మీద నిన్న ఓ ముచ్చట అయింది. చెప్తే ఈ కారు నడుపుకుంటా రోడ్డు మీద సొయ్యి పెట్టకుండా ఇన్స్టాగ్రామ్లో హీరో లెక్క ఫీల్ అవ్వకుండా సెల్ఫీ వీడియోలు తీసిండు గీ మోతవరి మహమ్మద్ రెహమాన్ పాషా అనే అన్న. ఈ మురిపం కాస్త ముదిరి పక్కన కూస్తున్న దోస్తు కంగారులో హ్యాండ్ బ్రేక్ గుంజితే కారు కాస్త పోయి గట్టి చెట్టుకు దబీమని గుద్దుకున్నది. అందులో ఒక జీవి గాల్లే కలిసిపాయే. గా ఫోటోలు ఉన్న అన్ననే స్టీరింగ్ మీద చెయ్యి వేసిండా లేదా అన్నట్టు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని సెల్ఫీలు గుంజిండు. రోడ్డు వంగర్ టింకర్ ఉంటే ఈ అన్న సూపంతా ఫోన్ కెమెరా మీదనే ఉండేనంట. కారు రోడ్డు దిగి పక్కకు పోతాంటే పక్కన కూర్చున్న దోస్తు పాపం ఏం చేయాలనో అర్థం కాక బ్రేక్ వేయన్నా రన్నింగ్లున్న కారుకు ఒక్కసారి హ్యాండ్ బ్రేక్ గుంజిండంట. గంతే ఆ కారు గిరగిరా పల్టీలు కొట్టుకుంటా పోయింది. గట్ల పల్టీలు కొట్టిన కారు రోడ్డు పక్కనున్న చెట్టుకు తాకి నలిగిపోయి ఇనుప డబ్బా లెక్క అయింది. పాపం అందులున్న పిల్లగాని తలకాయకు గట్టిగా తాకి ఆడికాన్నే పానం పోయింది. ఇక సోషల్ మీడియా స్టార్ డ్రైవర్కు వెనకాల కూర్చున్న ఇంకొకనికి ఇనుప ముక్కలు గుచ్చుకొని కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్ బెడ్ మీద ములుక్కుంటా పడ్డారట. పోలీసులు కేసు బుక్ చేసిళ్ళు. ఇన్స్టాగ్రామ్లా 4 లైకులు షేర్ల కోసం గిట్ల తిక్క పనులు చేస్తే ఆఖరికి పోయి యమధర్మరాజుతో సెల్ఫీ దిగినట్టు అయింది. కారెక్కినప్పుడు చేతిలో స్టీరింగ్ ఉండాలి కానీ గీ ఫోన్లు ఎందుకురా నాయనా? పానాలు పోయినాక ఆ లైకుల చేయిన లాభం, కామెంట్లు పెట్టి మాత్రం ఏం పాయిదా? రోడ్డు మీద పోయేటప్పుడు కాస్త సొయ్యి పెట్టుకొని నడుపుండ్రి, లేకపోతే మీ ఇండ్లల్లో పెద్దోళ్లకు కడుపు కోత మిగులుతుందిగా.